నైట్ మా బాబు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఏమైంది కన్నా అని వెళ్ళి అడిగితే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు మమ్మీ, అందరూ నన్ను కొడుతున్నారు. ఇప్పుడు డాడీ కూడా నన్ను కొట్టేసి నన్ను వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు. మార్నింగ్ చర్చిలో కూడా తాతయ్య కొట్టారు, నాని కొట్టింది, పెద్దమ్మ తిట్టింది, ఆరికి కూడా కొట్టాడు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు మమ్మీ అని చెప్పి ఏడుస్తున్నాడు. ఒరే నాన్న, మనం ఏడకూడదురా, ఏసైకి చెప్పాలి. ఇప్పుడు నేను ఎవరెవరైతే ప్రేమించట్లేదో వాళ్ళందరూ నీకు ముద్దు పెట్టేలా చేస్తాడు ఏసయ్య, ప్రార్థన చేద్దాము అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఆడేమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, అందరిలో దెయ్యాలు దూరిపోయి నన్ను కొట్టేస్తున్నారు ప్రభువా, వాళ్ళు ఉన్న దెయ్యాలు నామములో బయటికి తీయండి, వాళ్ళ మనసును మార్చండి అని ప్రార్థన చేశాడు. వెంటనే నేను చెప్పాను, ఒరే నాన్న అలా ప్రార్థన చేయకూడదురా, నువ్వే గుడ్ బాయ్లా మారాలి, నిన్ను గుడ్ బాయ్లా మార్చమని ప్రార్థన చేయి అని చెప్పాను. వాస్తవం ఏంటంటే వీడు బాగా అల్లరి. ఒక 2 నిమిషాలు వాడితో స్పెండ్ చేస్తే వాడిని ఎవరైనా కొడతారు, ఎవరు కనికరించను, అంతలా అల్లరి చేస్తాడనమాట. తప్పు వీడిది, కానీ వాళ్ళ మీద తోసేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మా బాబుకి 5 years. వాడు చిన్నపిల్లోడు కాబట్టి వాడు తప్పు వాడు గ్రహించలేక పక్క వాళ్ళ మీదకి నెట్టేసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అపోస్తులైన పౌలు ఇలా అంటారు, నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల శాస్త్రలు చేసి తిని, పెద్దవాడైన తరువాత చిన్నపిల్లల శాస్త్రలు మానివేసి తిని అన్నాడు. అయితే ఇలాంటి చిన్నపిల్లల ప్రార్థన నువ్వు చేస్తున్నావా? చాలామంది తప్పు వారిలో పెట్టుకొని పక్కోళ్ళని మార్చండి, వాళ్ళు నన్ను కిందకి లాగుతున్నారు, నేనంటే వాళ్ళకి నచ్చదు, అది ఇదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వారిలో ఉన్న లోపాన్ని వారు గ్రహించరు. ఎప్పుడు పక్కవారిని మీదకి నెట్టి ప్రార్థన చేస్తే అది చిన్నపిల్లల ప్రార్థన అవుతుంది. ఇప్పుడు మా బాబు కోసం చెప్పాను కదా, వాడిలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటే గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు పెద్దగా అవ్వలేదు. అంటే నీ బాడీ పెరగవచ్చు, నువ్వు పెద్దోడు అవ్వచ్చు, కానీ ఆత్మీయంగా ఇంకా నువ్వు చిన్నపిల్లడుగానే ఉన్నావు. దేవుడు అంటున్నాడు ఆత్మీయంగా పెద్దవారు అవ్వాలి.